ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనందరినీ నడిపించేది ఆ భగవంతుడని నాకు ఆ నమ్మకం ఉండనే ఉంది. జాతకం రాసిన ప్రకారం జరుగుతుంది. కానీ మనకి మనమే జాతకాలను రాసుకుని భయభ్రాంతులకి గురి చేస్తే మాత్రం నేను ఒప్పుకోను. సరే అయితే గుడికి వెళ్దామా? అక్క వెళ్దాం రా. లేదే, మీరు వెళ్ళిరండి, నేను రాలేను. అక్క నువ్వేం ఆలోచించినా లాభం లేదు. నీ జీవితాన్ని ఎటు తీసుకెళ్లాలనేది ఆ దేవుడే నిర్ణయిస్తాడు. అక్కడే నీకు కనెక్ట్ అవుతుంది. లెట్స్ మూవ్. రా పద. స్వామి, నేను మనసుపడ్డ అమ్మాయిని మళ్ళీ ఎప్పుడు చూపిస్తావో అనుకున్నాను. కానీ నేను రౌడీ యాదవులతో గొడవ పడేటప్పుడు చూపిస్తామనుకోలేదు స్వామి. పాపం ఆ అమ్మాయి నా గురించి ఏమనుకుందో ఏమో. ఈసారి కనిపించినప్పుడు కొంచెం ఫైట్లు లేకుండా బ్యాక్డ్రాప్లో ఒక మంచి మెలోడీ సాంగ్ ఉండేలా చూడు స్వామి. అయినా నాకు ఇలాంటి కోరికలున్నాయేంటా అని కన్ఫ్యూజ్ అవ్వకు స్వామి. క్లారిటీ ఒకటే, ఆ అమ్మాయి నా జీవితంలోకి రావడమే. తులసి, ముందు ప్రదక్షిణాలు చేద్దామా? అన్నిటికీ తలాడిస్తావేంటక్క? నిన్నంతా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడమే సరిపోయింది. ఈసారి గుడి చుట్టూ తిరగకపోతే దేవుడేమీ ఫీల్ అవ్వడులే. అలా అంటావేంటి జాను? అక్క మీద ప్రేమ నాకు అర్థమైందిలే. మీరెళ్ళి దర్శనం చేసుకోండి, ఈ లోపు నేను ప్రదక్షిణాలు చేసి వచ్చేస్తాను. అలాగే పదక్క. స్వామి, నా చెల్లెలంటే ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకుంది, కానీ నేను మాత్రం ఆ అమ్మాయి నా ప్రేమను అంగీకరించాక మా వాళ్ళని ఒప్పించుకుని అప్పుడు నా వాటర్ క్వీన్ని పెళ్లి చేసుకుంటాను. ఏమో 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 ఏమీ తెలియని మాయేమో, ఏమో ఏమో ప్రేమేనే ఏమో, ఏమో 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 ప్రాణం నీ వశమేనేమో, ఏమో ఏమో నువ్వే నేనేమో, నీ చేతి రేఖల్లో నేనున్నానేమో, నా గుండె గది నిండా నువ్వు నిండావేమో, నిన్ను చేరా వనవాసం చేస్తున్నానేమో, నీ కోసం ప్రతి జన్మ పుడుతున్నానేమో, ఏమో 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 ఏమీ తెలియని మాయేమో, ఏమో ఏమో ప్రేమేనే ఏమో. నా కంటి నట్టింటా నువ్వుంటే చాలంట, నూరేళ్ళు దాచుకుంటా, కోరప్ప పాటైనా నిన్నొదులుకోనంత పులకింత, నీ నవ్వు విలువెంత అంటే మరి చూపిస్తా, ఇదిగో నా ప్రాణమంతా, నీవేలే జగమంతా అనిపించే ఈ వింతే ఏంటంతా, ప్రియమారా పడిపోయా నీ మైకంలోనా. ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. దీపం దర్శయామి. అమ్మా, నీ కష్టాలన్నీ తొలగిపోతాయి. నీకు జీవితంలో మంచి మొగుడు వస్తాడమ్మా.
నిన్ను సంతోషంగా చూసుకుంటాడు. పూజారి గారు భర్తని ఎదురుగా పెట్టుకొని ఇంకా మంచి భర్త అంటారేంటి? అయినా ఇప్పుడే తనని పరిచయం చేసుకుంటే పోలా, మళ్ళీ ఇలాంటి ఛాన్స్ దొరుకుతుందో లేదో. ఎక్కడికి వెళ్ళిపోయింది? జాను అక్క కనీసం 3 ప్రదక్షిణలైనా చేద్దామే. అనుకున్నాను నీ ధ్యాస అంతా దాని మీదే ఉందని. గుడికొచ్చి ప్రదక్షిణలు చేయకపోతే దేవుడికి కోపం వస్తుందేమోనే. నీకైతే కాస్తంత ప్రశాంతత వచ్చింది కదా. వచ్చింది. అయితే పద ప్రదక్షిణాలు చేద్దాం. ఉహుం. ఇదేంటి ఇది ఇక్కడికి వచ్చింది? బాబోయ్. అన్నయ్య, ఏయ్ సిద్ధు, బ్రో. బా అన్నయ్య అని మర్యాదగా పిలిస్తే పలకవనుకుంటా కదా. ఏదో భక్తిలో మునిగిపోయినాను కదా, చెవిన పడలేదు. కంట పడ్డాను కదా, చూడలేదు. ఇప్పుడు ఎదురుగానే ఉన్నాను కదా. బా ఎక్కడుంది? హలో బ్రదరు, ఎవరి కోసం చూస్తున్నావు? అది ఓ భక్తురాలి కోసంలే. నేను ప్రియురాలనుకున్నానులే. అయినా నీకంత సీన్ లేదులే. ఎప్పుడూ రాజకీయాలు, సాయాలు, సెటిల్మెంట్లు అని ఈ గొడవల్లోనే పడుంటావు. ఈ మధ్య వాటర్లో నా గుండె మునిగిందన్న విషయం నేను ఇంకా ఎవరితోనూ చెప్పలేదులే కీర్తి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.